ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసి పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ తెలంగాణలో భాగంగా గ్లోబల్ సమ్మిట్ ను ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో 44 దేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొంటున్నారు. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను ప్రభుత్వం అత్యంత అద్భుతంగా చేసింది. ఈ సదస్సుకు 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవ్యాప్తంగా పేరున్న కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నాయి. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయ్యే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నేడు భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభమవుతోంది. ఈ 2 రోజుల పాటు సమ్మిట్ ద్వారా తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల హబ్ గా మార్చాలనే భారీ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ను తలపించేలా ఈ సమ్మిట్ ని రూపొందించారు. 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 46 మంది అమెరికా నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలతో పాటు నోబెల్ బహుమతి విజేతలు అభిజిత్ బెనర్జీ, కైలాస్ సత్యార్థి, WEF CEO జెరేమీ జుర్గెన్స్, బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందర్ షా వంటి ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. మొత్తం 1686 మంది ప్రతినిధులు, 3000 మంది అతిథులు హాజరవుతున్నారు. ఈ సమ్మిట్ ద్వారా 3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నేడు మధ్యాహ్నం 1:30 గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనంగా ఈ సమ్మిట్ ని ప్రారంభిస్తారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:30 ప్రసంగిస్తూ ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, విజన్ 2047 లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీ గురించి వివరిస్తారు. మొత్తం 27 ప్యానెల్ చర్చలు జరుగుతాయి. ఎనర్జీ ట్రాన్సిషన్, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అగ్రికల్చర్, వాల్యూ చైన్స్, సాఫ్ట్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలపై చర్చలు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6:30 వరకు జరుగుతాయి. రాత్రి డిన్నర్ తో తొలి రోజు ముగుస్తుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు సర్వం సిద్ధమైంది. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నేటి నుంచి 2 రోజుల పాటు సమ్మిట్ జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, నోబెల్ గ్రహీతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ ముస్తాబైంది. సదస్సుకు వేలాదిగా తరలివస్తున్న అతిథులు, వీఐపీల భద్రత దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 6000 మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఏడీజీపీలు, ఐజీలు, 10 మంది ఐపీఎస్ అధికారులు పలువురు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. వేదిక దగ్గర దాదాపు 1200 మంది పోలీస్ సిబ్బందిని మోహరించనున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ కె శశాంక ఆధ్వర్యంలో 25 ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. దాదాపు 2000 మంది అతిథులు, అలాగే 2500 మంది ప్రభుత్వ అధికారులు పాల్గొనే ఈ ఈవెంట్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల నిఘా, అలాగే ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 3 వారాలుగా సాగుతున్న సన్నాహాలు ఆదివారం నాటికి కొలికి వచ్చాయని, ఈ సదస్సు తెలంగాణ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని అధికారులు తెలిపారు. రైట్ కా ఈ సమ్మిట్ దగ్గర నుంచి ప్రజెంట్ మా ప్రతినిధి సునీల్ అక్కడ ఉన్నారు. సునీల్ అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సునీల్,
సమ్మిట్ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఈ సమ్మిట్ ని. సో ఏర్పాట్లు ఏ విధంగా జరగబోతున్నాయి, ఇంకా ఎంతసేపట్లో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ కాబోతుంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం సర్వసిద్ధమైంది. మరి కాసేపులోనే గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం అట్టహాసంగా ప్రపంచాన్ని తలపించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కీర్తిని ప్రతిష్టను పెంపొందించే విధంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. గవర్నర్ జిష్ణుదేవ శర్మ నేతృత్వంలో ఈ యొక్క ప్రారంభ వేడుక ప్రారంభమవుతుంది. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే తన జూబ్లీహిల్స్ నివాసం నుంచి గ్లోబల్ సిటీ ప్రాంగణానికి బయలుదేరడం జరిగింది. 1:30 ప్రాంతంలో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 12:30 ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకుంటారు. దీంతో పాటు చాలా మంది వివిధ ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో పాటు చాలా మంది ఈ విఐపీలు వివిఐపీలు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు సైతము ఈ యొక్క దాదాపు 3,000 మంది సైతము ఈ యొక్క సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఈరోజు దాదాపు 12 అంశాల మీద 3 సెషన్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ఈ 12 అంశాల మీద 3 గంటల నుంచి 4 గంటల వరకు సెషన్స్ 4 వేదికల ద్వారా 12 అంశాల మీద దాదాపు అనేక పారిశ్రామికలకు సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించిన సభ్యులతో వివిధ దేశాల ప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తీసుకోబోయేటువంటి నిర్ణయాలు వీటన్నిటి అంశాల మీద కూడా ఈ రోజు ప్రధానంగా మొదటి రోజు సెషన్ ప్రారంభమవుతుంది. దీనిలో ప్రధానంగా మనం చూడొచ్చు చాలా అంశాలు. మనం తెలంగాణ భవిష్యత్తు ఇంధనానికి సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశాలతో పాటు మరోవైపు తెలంగాణ రాష్ట్ర డిఫెన్స్ రంగానికి సంబంధించిన మరొక ప్రధానమైనటువంటి 3 గంటల నుంచి అనేక అంశాల మీద 4:45 వరకు అనేక అంశాల మీద వివిధ సెషన్స్ లో దాదాపు ముఖ్యమంత్రి నేరుగా పార్టిసిపేట్ చేస్తారు. వారందరితో అంటే మొదటి రోజులో 4 ప్రధాన స్టేజీల్లో 12 అంశాలతో పాటు వివిధ సెషన్స్ 3 సెషన్స్ లో 12 అంశాల మీద వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ యొక్క సెషన్ లో పాల్గొంటారు. ప్రపంచం ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా అంటే 2047 నాటికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి దాదాపు మొత్తం $3 ట్రిలియన్ ఎకానమీ చేరుకునే లక్ష్యంగా ఇప్పుడు ఎలా ఉందండి, ఎలా మీరంతా రోజు కూడా కవర్ చేస్తుంది, మీకు తెలియదు ఎట్లా ఉన్నది. దేశమంతా ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న సమ్మిట్ ఇది. తెలంగాణ రైజింగ్ పార్టీ హైదరాబాద్ అంటే ఇన్వెస్ట్మెంట్, హైదరాబాద్ అంటే బిజినెస్ గా, హైదరాబాద్ అంటే ఐటీ కంపెనీస్ గా లక్ష్యంతో ఎన్నో రోజులు నిన్నటి వరకు ఒక లెక్క, 10th నుంచి ఒక లెక్క. మొన్నటి వరకు పేదలకు సన్న బియ్యం కానీ, ఇల్లు కానీ, ఇంకా మహాలక్ష్మి పథకాలు కానీ, రైతుల 20,000 రుణమాఫీ కానీ ఇవన్నీ చేస్తూ ఇదే ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ కట్టి లక్షలాది మంది నిరుద్యోగులకు ఇంకా అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం, ఇంకో 50,000 మిగిలిన వాళ్ళందరూ కూడా రూరల్ లో చదువుకున్న వాళ్ళందరూ కూడా స్కిల్నెస్ నేర్పించి ఇక్కడికి ఐటీ కంపెనీ ఇప్పటికే చాలా ఎంఎన్సీ కంపెనీలు వచ్చినాయి. నాకు కూడా 2 సంవత్సరాలు ఐటీ మినిస్టర్ అనుభవం ఉన్నది. ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసి హైటెక్ రాష్ట్రపతి గారు ఎయిర్పోర్ట్, మన ఎయిర్పోర్ట్ తో పాటు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి దూరదృష్టితో 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ, 2040 తర్వాత 3 ట్రిలియన్ ఎకానమీ ఏదైనా సాధ్యమే. దాన్ని సాధ్యం చేసి చూపిస్తాం. మా ముఖ్యమంత్రి గారి నాయకులలో, మంత్రులం, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం ఎవరిని చెప్పినా, ఎవరేం మాట్లాడినా మీరు జరగబోయేది మీరే చూస్తారు. అందులో మీరు అందరూ కూడా, మీరు మీ ఫ్యామిలీ కూడా అందరూ పార్లమెంట్ సెషన్ నడుస్తుంది కాబట్టి ఖర్గే గారు లేఖ రాసినట్టు మేము కూడా ఎలక్షన్ ప్రచారంలో అక్కడ వెళ్ళడం జరిగింది. చాలా మంది పార్టిసిపెంట్స్ ఇప్పటికే దాదాపు 5,000 మందికి ఇన్విటేషన్ పంపాయి. అలా 2,000 మంది పైగా ప్రముఖులు అందరూ కూడా వస్తున్నారు. ఇప్పుడు రూరల్ అర్బన్ కనెక్టివిటీ మీద
మా రోడ్స్ డిపార్ట్మెంట్, హెచ్ఎండిఏ, పంచాయతీరాజ్ తో పాటు రేపు అదన సెషన్, రేపు ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ మీద సెమినార్ ఉన్నాయి. రేపు 2 మాయి. ఈరోజు గవర్నర్ గారు ప్రసంగం, ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచనతో గత 2 సంవత్సరాలుగా పట్టుబట్టి ఈ హైదరాబాద్ ని ప్రపంచ పటంలో ఉండే విధంగా, ఇండియాలో మనకి ఏ పట్టణం పోటీ కాదు, ప్రపంచంతో పోటీ పడదాం అనే ఉద్దేశంలో ముందుకు పోతున్న ముఖ్యమంత్రి గారి కోరిక ఫలించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. మేమందరం కలిసి టీం వర్క్ గా పనిచేస్తూ హైదరాబాద్ ని బెస్ట్ సెంటర్ గా చేయాలనేది మా రోడ్స్. నేను మొన్న కూడా చెప్పాను. ఒక మా డిపార్ట్మెంటే 17,000 కోట్లు సొంత రాష్ట్ర నిధులు, హ్యామ్ కానివ్వండి, ప్లాన్ కండి, నేషనల్ హైవేస్, హైదరాబాద్ కు ఎయిట్ లైన్ కానీ, ఇదే అమరావతి ఫ్యూచర్ సిటీకి వెళ్ళి బందర్ వరకు అమరావతి నుంచి 20,000 కోట్లతో మీకు మన గ్రీన్ ఫీల్డ్ హైవే విత్ బుల్లెట్ ట్రైన్, అది మనకు ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ లో ఉంది. ఇంకొకటి మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు దేశంలో. వందే మాతర గీతంపై లోక్సభలో ప్రత్యేక చర్చ జరుపుతున్నారు. ప్రజెంట్ లోక్సభలో అయితే ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. पीढ़ियों के लिए भी, दर पीढ़ी के लिए भी ये शिक्षा का कारण बन सकती है अगर हम सब मिलकर के इसका सदुपयोग करें तो। आदरणीय अध्यक्ष जी, एक ऐसा कालखंड है जब इतिहास के कई प्रेरक अध्याय फिर से हमारे सामने उजागर हुए हैं। अभी अभी हमने हमारे संविधान के 75 वर्ष गौरवपूर्वक मनाए हैं। आज देश सरदार वल्लभ भाई पटेल की और भगवान बिरसा मुंडा की 150वीं जयंती भी मना रहा है। और अभी अभी हमने गुरु तेग बहादुर के 350वां बलिदान दिवस भी मनाया। और आज हम वंदे मातरम की 150 वर्ष निमित्त सदन की एक सामूहिक ऊर्जा को, उसकी अनुभूति करने का प्रयास कर रहे हैं। वंदे मातरम 150 वर्ष की यात्रा अनेक पड़ावों से गुजरी है, लेकिन आदरणीय अध्यक्ष जी, वंदे मातरम का जब 50 वर्ष हुए तब देश गुलामी में जीने के लिए मजबूर था। और वंदे मातरम के 100 साल हुए तब देश आपातकाल की जंजीरों में जकड़ा हुआ था। जब वंदे मातरम 100 साल के अत्यंत उत्तम पर्व था, तब भारत के संविधान का गला घोंट दिया गया था। जब वंदे मातरम 100 साल का हुआ, तब देशभक्ति के लिए जीने मरने वाले लोगों को जेल के सलाखों के पीछे बंद कर दिया गया था। जिस वंदे मातरम के गीत ने देश को आजादी की ऊर्जा दी थी, उसके जब 100 साल हुए तो दुर्भाग्य से एक काला कालखंड हमारे इतिहास में उजागर हो गया। हम लोकतंत्र के गिरोह में थे। आदरणीय अध्यक्ष जी, 150 वर्ष उस महान अध्याय को, उस गौरव को पुनः स्थापित करने का अवसर है।
और मैं मानता हूं सदन ने भी और देश ने भी इस अवसर को जाने नहीं देना चाहिए। यही वंदे मातरम है जिसने 1947 में देश को आजादी दिलाई। स्वतंत्रता संग्राम का भावात्मक नेतृत्व इस वंदे मातरम के जयघोष में था। आदरणीय अध्यक्ष जी, आपके समक्ष आज जब मैं वंदे मातरम 150 निमित्त चर्चा के लिए आरंभ करने खड़ा हुआ हूं, यहां कोई पक्ष प्रतिपक्ष नहीं है, क्योंकि हम सब यहां जो बैठे हैं एक्चुअली हमारे लिए रण स्वीकार करने का अवसर है कि जिस वंदे मातरम के कारण लक्षावधि लोग आजादी का आंदोलन चला रहे थे और उसी का परिणाम है कि आज हम सब यहां बैठे हैं। और इसलिए हम सभी सांसदों के लिए, हम सभी जनप्रतिनिधियों के लिए वंदे मातरम के रण स्वीकार करने का ये पावन पर्व है। और इससे हम प्रेरणा लेकर के वंदे मातरम की जिस भावना ने देश की आजादी का जंग लड़ा, उत्तर दक्षिण पूर्व पश्चिम पूरा देश एक स्वर से वंदे मातरम बोल के आगे बढ़ा। फिर से एक बार अवसर है, आओ हम सब मिल के चले, देश को साथ लेके चले। आजादी के दीवानों ने जो सपने देखे थे उन सपनों को पूरा करने के लिए वंदे मातरम 150 हम सबकी प्रेरणा बने, हम सबकी ऊर्जा बने और देश आत्मनिर्भर बने। 2047 में विकसित भारत बना करके हम रहे, इस संकल्प को दोहराने के लिए ये वंदे मातरम हमारे लिए एक बहुत बड़ा अवसर है। आदरणीय अध्यक्ष जी, दादा तबीयत तो ठीक है ना? नहीं, कभी कभी इस उम्र में हो जाता है। आदरणीय अध्यक्ष जी, वंदे मातरम की इस यात्रा की शुरुआत बंकिम चंद्र जी ने 1875 में की थी और गीत ऐसे समय लिखा गया था जब 1857 के स्वातंत्र संग्राम के बाद अंग्रेज सल्तनत बौखलाई हुई थी, भारत पर भांति भांति के दबाव डाल रही थी, भांति भांति के जुल्म कर रही थी और भारत के लोगों को मजबूर किया जा रहा था अंग्रेजों के द्वारा। और उस समय उनका जो राष्ट्रीय गीत था, गॉड सेव द क्वीन, इसको भारत में घर घर पहुंचाने का एक षड्यंत्र चल रहा था। ऐसे समय बंकिम दा ने चुनौती दी और ईंट का जवाब पत्थर से दिया और उसमें से वंदे मातरम का जन्म हुआ। इसके कुछ वर्ष बाद 1882 में जब उन्होंने आनंद मठ लिखा तो इस गीत का उसमें समावेश किया गया। आदरणीय अध्यक्ष जी, वंदे मातरम ने उस विचार को पुनर्जीवित किया था जो हजारों वर्ष से भारत की रग रग में
रचा बसा था। उसी भाव को, उसी संस्कारों को, उसी संस्कृति को, उसी परंपरा को उन्होंने बहुत ही उत्तम शब्दों में, उत्तम भाव के साथ वंदे मातरम के रूप में हम सबको बहुत बड़ी सौगात दी थी। वंदे मातरम ये सिर्फ केवल राजनीतिक आजादी की लड़ाई का मंत्र नहीं था। सिर्फ हम अंग्रेज जाए और हम खड़े हो जाए, अपने राह पर चले, इतने मात्र तक वंदे मातरम प्रेरित नहीं करता था, उससे कहीं आगे था। आजादी की लड़ाई इस मातृभूमि को मुक्त कराने का भी जंग था। अपनी मां भारती को उन बेड़ियों से मुक्ति दिलाने का एक पवित्र जंग था। और वंदे मातरम की पृष्ठभूमि हम देखें, उसके संस्कार सरिता देखें, तो हमारे यहां वेद काल से एक बात बार बार हमारे सामने आई है। जब वंदे मातरम कहते हैं तो वही वेद काल की बात हमें याद आती है। वेद काल से कहा गया है, माता भूमि ही पुत्रो अहम पृथिव्याः, अर्थात ये भूमि मेरी माता है और मैं पृथ्वी का पुत्र हूं। आदरणीय अध्यक्ष जी, यही वो विचार है जिसको प्रभु श्री राम ने भी लंका के वैभव को छोड़ते हुए कहा था, जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी। वंदे मातरम यही महान सांस्कृतिक परंपरा का एक आधुनिक अवतार है। आदरणीय अध्यक्ष जी, बंकिम दा ने जब वंदे मातरम की रचना की तो स्वाभाविक ही वो स्वतंत्रता आंदोलन का स्वर बन गया। पूरब से पश्चिम, उत्तर से दक्षिण, वंदे मातरम हर भारतीय का संकल्प बन गया। इसलिए वंदे मातरम की स्तुति में लिखा गया था, मातृभूमि स्वतंत्रता की वेदिका पर मदोमय, मातृभूमि स्वतंत्रता की वेदिका पर मोदमय, स्वार्थ का बलिदान है यह शब्द है वंदे मातरम। है सजीवन मंत्र भी, यह विश्व विजयी मंत्र भी, शक्ति का आह्वान है यह शब्द वंदे मातरम। उष्ण शोणित से लिखो, वक्ष स्थली को चीर कर, वीर का अभिमान है यह शब्द वंदे मातरम। आदरणीय अध्यक्ष जी, कुछ दिन पूर्व जब वंदे मातरम 150 का आरंभ हो रहा था तो मैंने उस आयोजन में कहा था, वंदे मातरम हजारों वर्ष की सांस्कृतिक ऊर्जा भी थी, उसमें आजादी का जज्बा भी था और आजाद भारत का विजन भी था। अंग्रेजों के उस दौर में
एक फैशन हो गई थी भारत को कमजोर, निकम्मा, आलसी, कर्महीन, इस प्रकार भारत को जितना नीचा दिखा सके ऐसी एक फैशन बन गई थी। और उसमें हमारे यहां भी जिन्होंने तैयार किए थे वो लोग भी वही भाषा बोलते थे। तब बंकिम दा ने उस हीन भावना को भी झकझोरने के लिए और सामर्थ्य का परिचय कराने के लिए वंदे मातरम के भारत के सामर्थ्यशाली स्वरूप को प्रकट करते हुए आपने लिखा था, तम ही दुर्गा दश प्रहरण धारिणी, कमला कमल दल विहारिणी, वाणी विद्या दायिनी, नमामि त्वाम नमामि कमलाम, अमलाम अतुलाम, सुजलाम सुफलाम, मातरम वंदे मातरम। अर्थात भारत माता ज्ञान और समृद्धि की देवी भी है और दुश्मनों के सामने अस्त्र शस्त्र धारण करने वाली चंडी भी है। अध्यक्ष जी, ये शब्द, ये भाव, ये प्रेरणा गुलामी की हताशा में हम भारतीयों को हौसला देने वाले थे। इन वाक्यों ने तब करोड़ों देशवासियों को यह एहसास कराया कि लड़ाई किसी जमीन के टुकड़े के लिए नहीं है। ये लड़ाई सिर्फ सत्ता के सिंहासन को कब्जा करने के लिए नहीं है। ये गुलामी की बेड़ियों को मुक्त कर हजारों साल की महान जो परंपराएं थी, महान संस्कृति था, देश को ताकत देता था, देश को प्रेरणा देता था। और इसलिए अंग्रेज भी चाहते थे कि बंगाल का ये जो सामर्थ्य है वो पूरे देश की शक्ति का एक प्रकार से केंद्र बिंदु है। और इसलिए अंग्रेजों ने सबसे पहले बंगाल के टुकड़े करने की दिशा में काम किया और अंग्रेजों का मानना था कि एक बार बंगाल टूट गया तो ये देश भी टूट जाएगा और वो यावत चंद्र दिवाकरो राज करते रहेंगे, ये इनकी सोच थी। 1905 में अंग्रेजों ने बंगाल का विभाजन किया, लेकिन जब अंग्रेजों ने 1905 में ये पाप किया तो वंदे मातरम चट्टान की तरह खड़ा रहा। बंगाल की एकता के लिए वंदे मातरम गली गली का नाद बन गया था और वही नारा प्रेरणा देता था। अंग्रेजों ने बंगाल विभाजन के साथ ही भारत को कमजोर करने के बीच और अधिक बोने की दिशा पकड़ ली थी, लेकिन वंदे मातरम एक स्वर एक सूत्र के रूप में अंग्रेजों के लिए चुनौती बनता गया और देश के लिए चट्टान बनता गया। आदरणीय अध्यक्ष जी, बंगाल का विभाजन तो हुआ, लेकिन एक बहुत बड़ा स्वदेशी आंदोलन खड़ा हुआ और तब वंदे मातरम हर तरफ गूंज रहा था। अंग्रेज समझ गए थे कि बंगाल की धरती से निकला बंकिम दा का ये भाव सूत्र
बंकिम बाबू बोले। अच्छा, थैंक यू, थैंक यू, थैंक यू, थैंक यू, थैंक यू। आपकी भावनाओं के लिए मैं आदर करता हूं। बंकिम बाबू ने थैंक यू दादा, थैंक यू। हाँ, आपको तो दादा कह सकता हूं ना, वरना उसमें भी आपको इतराज हो जाएगा। बंकिम बाबू ने ये जो भाव विश्व तैयार किया था, उनके भाव गीत के द्वारा उन्होंने अंग्रेजों को हिला दिया। और अंग्रेजों ने देखिए कितनी कमजोरी होगी और इस गीत की ताकत कितनी होगी। अंग्रेजों ने उसको कानूनी रूप से प्रतिबंध लगाने के लिए मजबूर होना पड़ा था। गाने पर सजा, छापने पर सजा, इतना ही नहीं, वंदे मातरम शब्द बोलने पर भी सजा। इतने कठोर कानून लागू कर दिए गए थे। हमारे देश की आजादी के आंदोलन में सैकड़ों महिलाओं ने नेतृत्व किया, लक्षावधि महिलाओं ने योगदान दिया। एक घटना का मैं जिक्र करना चाहता हूं। 22 साल में वंदे मातरम गाने पर सर्वाधिक जुल्म हुए थे। वो 22 साल आज भारत का हिस्सा नहीं रहा है। और उस समय 22 साल की हमारी माताएं, बहनें, बच्चे मैदान में उतरी थी वंदे मातरम के स्वाभिमान के लिए। इस प्रतिबंध के विरोध में लड़ाई के मैदान में उतरी थी। और तब 22 साल की एक वीरांगना श्रीमती सरोजिनी बोस, जिन्होंने उस जमाने में वहां की भावना को देखिए, और उन्होंने कहा था कि वंदे मातरम जो प्रतिबंध लगा है, जब तक ये प्रतिबंध नहीं हटता है, मैं अपनी चूड़ियां जो पहनती हूं निकाल दूंगी। भारत में वो एक जमाना था, चूड़ी निकालना यानी महिला के जीवन की एक बहुत बड़ी घटना हुआ करती। लेकिन उनके लिए वंदे मातरम की वो भावना थी, उन्होंने अपनी सोने की चूड़ियां, जब तक वंदे मातरम प्रतिबंध नहीं हटेगा मैं दोबारा नहीं धारण करूंगी, ऐसा बड़ा व्रत ले लिया था। हमारे देश के बालक भी पीछे नहीं रहे थे। उनको कोड़े की सजा होती थी, छोटी छोटी उम्र में उनको जेल में बंद कर दिया जाता। और उन दिनों खास करके बंगाल की गलियों में लगातार वंदे मातरम के लिए प्रभात फेरियां निकलती थी। अंग्रेजों के नाको दम कर दिया था। और उस समय गीत गूंजता था बंगाल में, जाए जाबे जीवनो चोले, जाए जाबे जीवनो चोले, जोगो तो माजे तोमार काजे, वंदे मातरम बोले। अर्थात हे मां, संसार में तुम्हारा काम करते, मातरम कहते जीवन भी चला जाए तो वो जीवन भी धन्य है। ये बंगाल की गलियों में बच्चे कह रहे हैं। ये गीत उन बच्चों की हिम्मत का स्वर था, और उन बच्चों की हिम्मत ने देश को हिम्मत दी थी। बंगाल की गलियों से निकली आवाज देश की आवाज बन गई थी। उन्नीस 1905 में फरीदपुर के गांव में बहुत छोटी छोटी उम्र के बच्चे
जब वंदे मातरम के नारे लगा रहे थे, अंग्रेजों ने बेरहमी से उन पर कोड़े मारे थे। यानी एक प्रकार से जीवन और मृत्यु के बीच लड़ाई लड़ने के लिए मजबूर कर दिया था। इतना अत्याचार हुआ था। 1906 में नागपुर में नील सिटी हाई स्कूल के उन बच्चों पर भी अंग्रेजों ने ऐसे ही जुल्म किए थे। गुनाह यही था कि वो एक स्वर से वंदे मातरम बोल करके खड़े हो गए थे। उन्हें वंदे मातरम के लिए मंत्र का महात्म्य अपनी ताकत से सिद्ध करने का प्रयास किया था। हमारे जांबाज सपूत बिना किसी डर के फांसी के तख्त पर चढ़ते थे और आखिरी सांस तक वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, यही उनका भाव घोष रहता था। खुदीराम बोस, मदनलाल ढींगरा, राम प्रसाद बिस्मल, अशफाकुल्ला खान, रोशन सिंह, राजेंद्र नाथ लाहिड़ी, रामकृष्ण विश्वास, अनगिनत जिन्होंने वंदे मातरम कहते कहते फांसी के फंदे को अपने गले पर लगाया था। लेकिन देखिए, ये अलग अलग जेलों में होता था, अलग अलग इलाकों में होता था। प्रक्रिया करने वाले चेहरे अलग थे, लोग अलग थे। जिन पर जुल्म हो रहा था उनकी भाषा भी अलग थी। लेकिन एक भारत श्रेष्ठ भारत, इन सब का मंत्र एक ही था, वंदे मातरम। चटगांव की स्वराज क्रांति, जिन युवाओं ने अंग्रेजों को चुनौती दी, वे भी इतिहास के चमकते हुए नाम है। हरगोपाल बाग, पुलिन विकास घोष, त्रिपुर सेन, इन सब ने देश के लिए अपना बलिदान दिया। मास्टर सूर्य सेन को 1934 में जब फांसी दी गई, तब उन्होंने अपने साथियों को एक पत्र लिखा और पत्र में एक ही शब्द की गूंज थी और वो शब्द था वंदे मातरम। आदरणीय अध्यक्ष जी, हम देशवासियों को गर्व होना चाहिए। दुनिया के इतिहास में कहीं पर भी ऐसा कोई काव्य नहीं हो सकता। टिमोन एक ही कार्य सौंपी आची सहस्त्र जीवन वंदे मातरम, अर्थात एक सूत्र में बंधे हुए सहस्त्र मन, एक ही कार्य में अर्पित सहस्त्र जीवन वंदे मातरम। ये रविंद्रनाथ टैगोर जी ने लिखा। आदरणीय अध्यक्ष जी, उसी कालखंड में वंदे मातरम की रिकॉर्डिंग दुनिया के अलग अलग भागों में पहुंची और लंदन में जो क्रांतिकारियों की एक प्रकार से तीर्थ भूमि बन गया था, वो लंदन का इंडिया हाउस, वीर सावरकर जी ने वहां वंदे मातरम गीत और वहां ये गीत बार बार गूंजता था। देश के लिए जीने मरने वालों के लिए वो एक बहुत बड़ा प्रेरणा का अवसर रहता था। उसी समय बिपिन चंद्र पाल और महर्षि अरविंद घोष, उन्होंने अखबार निकाले। उस अखबार का नाम भी उन्होंने वंदे मातरम रखा। यानी डगर डगर पर अंग्रेजों की नींद हराम करने के लिए वंदे मातरम काफी हो जाता था और इसलिए उन्होंने
इस नाम रखा। अंग्रेजों ने अखबारों पर रोक लगा दी तो मैडम भीकाजी कामा ने पेरिस में एक अखबार निकाला और उसका नाम उन्होंने वंदे मातरम रखा। आदरणीय अध्यक्ष जी, वंदे मातरम ने भारत को स्वावलंबन का रास्ता भी दिखाया। उस समय माचिस की डिबिया, मैच बॉक्स, वहां से लेकर के बड़े बड़े शिप, उस पर भी वंदे मातरम लिखने की परंपरा बनी। और बाहरी कंपनियों को चुनौती देने का एक माध्यम बन गया, स्वदेशी का एक मंत्र बन गया। आजादी का मंत्र स्वदेशी के मंत्र की तरफ विस्तार होता गया। आदरणीय अध्यक्ष जी, मैं एक और घटना का जिक्र भी करना चाहता हूं।